This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 44,428 రూపాయల జీతం పొందొచ్చు. వీటికి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇవి పర్మనెంట్ జాబ్స్. వీటికి సెలెక్ట్ అయితే కూడా నెలకి 1,50,000 వరకు జీతం పొందొచ్చు. వీటికి కూడా మినిమం 10+2 అర్హత ఉండాలి. అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు ఇది ఇండియన్ ఆర్మీ నుంచి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ నేను పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 30th June 2026 కల్లా మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. SC ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకైతేనేమో 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా అన్రిజర్వ్డ్ అంటే జనరల్లో PWBD వాళ్ళకు 10 years, SC ST PWBDలో SC ST వాళ్ళకు 15, PWBDలో OBC వాళ్ళకు 13. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే వీటికి ఈ టెక్నీషియన్ లెవెల్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,900 ఉంటుంది. మీకు బేసిక్ పే 19,900 ఉంటుంది. కానీ కాకపోతే ఇవి బేసిక్ పే మాత్రమే, సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఇన్ హ్యాండ్ శాలరీ మీరు 44,428 రూపీస్ పర్ మంత్ శాలరీ పొందొచ్చని వాళ్ళే క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 10th పాటు 10thలో మినిమం ఒక 55% ఆఫ్ మార్క్స్తో పాటు ఎవరైతే ITI చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఒకవేళ ITIలో కూడా కొన్ని ట్రేడ్స్ ఇచ్చారు. ఆ ట్రేడ్స్ ఏంటివి అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే, అంటే ITI మీకు లేకపోయినా సరే, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు 10th పాటు ITI 2 years ITI చేసిన, అంటే మీరు ITI చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఆల్టర్నేటివ్ 1 ఏంటంటే మీరు 10th పాటు 2 years ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ యాజ్ అప్రెంటిస్ ట్రైనీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఇక చూడండి, నేను చాలా వీడియోస్ అప్రెంటిస్ పైన చేస్తుంటాను. దానివల్ల మీకు అలాంటి వాటి వల్ల మీకు యూజ్ ఏంటంటే ఇలాంటి టైంలో మీకు యూజ్ అవుతుంది. చూడండి, వీటికి 2 years మీరు అప్రెంటిస్ చేసిన ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉన్నారు 10th తర్వాత. లేదు ఒక ఆల్టర్నేటివ్ 2 ఏంటంటే 10th పాటు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ రిలవెంట్ ట్రేడ్లో మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు 10th పాటు ITI అయినా చేసి ఉండాలి, 10th పాటు అప్రెంటిస్షిప్ అన్నా చేసి ఉండాలి, లేదా 10th పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇలా మీకు ఈ 3 క్వాలిఫికేషన్స్లో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ట్రేడ్స్ ఏ ట్రేడ్స్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఎలక్ట్రానిక్స్ దాంట్లో ఉన్నవి, ఎలక్ట్రికల్ దాంట్లో ఉన్నవి, కోపా దాంట్లో ఉన్నవి, మల్టీమీడియా, యానిమేషన్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ దాంట్లో, డిజిటల్ ఫోటోగ్రాఫర్, ఇంకా ఫోటోగ్రాఫర్కి సంబంధించిన దాంట్లో, మెకానిక్ మోటార్ వెహికల్, ఇలా డిఫరెంట్ వాటిలో మీకు డిఫరెంట్ ట్రేడ్స్లో మీకు వేకెన్సీ అయితే ఉన్నవి. క్లియర్గా చూసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో PDF కూడా ఉంటుంది. కావాలంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్క్రీనింగ్, అంటే మీరు ఎలిజిబుల్ కాదా అని చెప్పి టెస్ట్ చేస్తారు, చూస్తారనమాట. దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు ఇది ఇందులో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది అనమాట. ఈ పేపర్ 1 క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పేపర్ 2, పేపర్ 3ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్, అంటే ఫైనల్ సెలక్షన్ అనేది పేపర్ 2, పేపర్ 3ని బేస్ చేసుకొని చేస్తామని ఇచ్చారు.
సో మీకు పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, రీజనింగ్ నుంచి, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నుంచి 50 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1 అవర్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. ఎలాంటి నెగిటివ్ లేదని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది పేపర్ 1ని. తర్వాత పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 75 మార్క్స్, 30 మినిట్స్ డ్యూరేషను. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ ఉంటుంది. పేపర్ 2లోనే మీకు జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. దీనిలో నుంచి కూడా 25 క్వశ్చన్స్, 75 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ ఉంటుంది. పేపర్ 3లో మీకు కన్సర్న్డ్ సబ్జెక్ట్ నుంచి, అంటే ఏ ట్రేడ్ మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ ట్రేడ్ నుంచి 50 క్వశ్చన్స్, 150 మార్క్స్, 1 అవర్ డ్యూరేషను. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ ఉంటుంది. సో ఇలా మీకు పేపర్ 2, పేపర్ 3 అనేది ప్యాటర్న్ ఇలా ఉంటుంది. మ్యాక్సిమం నెగిటివ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం తెలిసినవే అటెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు, ఆల్రెడీ ఇందులో ఎంప్లాయీస్కి లేదు, ట్రాన్స్జెండర్స్కి లేదు, అబ్రాడ్ వాళ్ళకి లేదు. ఓన్లీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అందులోనూ మేల్స్కి మాత్రమే 500 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు ఈ ఎన్పిఎల్ ఇండియా రిక్రూట్మెంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఎన్పిఎల్ ఇండియా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30th జూన్ వరకు ఉంటుంది. సో 30th జూన్ వరకు మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మీకు ఫర్దర్ ట్రేడ్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది యాక్చువల్గా ఆఫ్లైన్లో ఉంటుంది. చెప్తాను అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చెప్తాను. అప్లికేషన్ ఫీ కూడా మీరు డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది కింద మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా నేను సపరేట్ అప్లికేషన్ ఫామ్ అని ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళాలి. నెట్ సెంటర్కి వెళ్ళేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం క్లియర్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక మీరు డీడీ కూడా తీయాల్సి ఉంటుంది. డీడీ తీసాక ఆ డీడీకి మీ నేము, పోస్ట్ కోడ్ అనేది బ్యాక్ సైడ్లో, డీడీ బ్యాక్ సైడ్లో రాయాలి. ఇంకా అప్లికేషన్ ఫాము, ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే క్వాలిఫికేషన్ సంబంధించి అవన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్, డీడీ అన్నీ కలిపేసి మీరు నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అని రాసేసి పోస్ట్ కోడ్ ఏది ఉంటే అది రాసేయాలన్నమాట. అంటే మీరు ఏ పోస్ట్ కోడ్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్ కోడ్ రాసేసి మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ ఎన్పిఎల్ డాక్టర్ కేఎస్ కృష్ణన్ మార్గ్, న్యూఢిల్లీ 110012 ఈ లొకేషన్కి అయితే మీరు పంపాల్సి ఉంటుంది. 30th జూన్ వరకు ఈ పోస్ట్ అనేది అక్కడికి చేరేలాగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట, పార్ట్ 1 అని చెప్పి. ఇందులో క్లియర్గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తూ కిందకి స్క్రోల్ చేస్తే మీకు డిక్లరేషన్ వస్తుంది. ఇది కూడా మొత్తం చదివేశాక డేటు, ప్లేస్, ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో, ఏ డేట్లో అప్లై చేస్తున్నారు, సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేసేసి డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేస్తున్నారు, కింద అన్ని ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపాలి. డీడీ ఒకటి ఒరిజినల్ పంపాలి. చేసేసాక ఇక మీరు చూడండి వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు, మీరు డీడీ రూపంలో తీయాల్సి ఉంటుంది. తీసేశాక మీరు ఆ డీడీకి వెనకాల సైడ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఎన్వలప్ పైన అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి టెక్నీషియన్ అని రాయాలి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి, ఇంతకుముందు నేను చెప్పిన అడ్రస్కి 30th జూన్ లోపు చేరేలాగా మీరు పంపించారంటే అప్పుడు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి, డీడీకి బ్యాక్ సైడ్ మీరు ఏం రాయాలంటే క్యాండిడేట్ నేమ్ రాయాలి, పోస్ట్ కోడ్ రాయాల్సి ఉంటుంది. అవి ఖచ్చితంగా రాసేసి మీ ఇక్కడ ఇచ్చిన కేటగిరీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ లేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంతా చేసేసి 30th జూన్ వరకు అక్కడికి పోస్ట్ వెళ్ళేలాగా మీరు అప్లికేషన్ అయితే చేసేసుకోవాలి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న ఎన్పిఎల్ అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ వాళ్ళు టెక్నీషియన్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇనిషియల్గా మీకు పోస్టింగ్ వేరే దగ్గరనే ఉండొచ్చు, కాకపోతే ఈ సిఎస్ఆర్ సంస్థలు అనేవి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి మీరు ఫర్దర్గా ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.